హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు దసరా నవరాత్రుల్లో 8వ రోజు ప్రసాదాన్ని చూపించడానికి అయితే మీకు ఈ రోజు వచ్చేసాను అనమాట. సో ఈ రోజు నేను ఏం చేయబోతున్నానంటే దద్దోజనం అలాగే శనగలు, తాలింపు శనగలు వేస్తాం కదండి, ఆ శనగలు అయితే ఈ రోజు మీకు చూపించబోతున్నాను అనమాట. ఇందులో ఏముంది నేర్చుకోవడానికి అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దద్దోజనం ఒక్కొక్కరికి ఒక్కోలా కదుగుతుంది. అన్నంలో పెరిగేసి తాలింపు కలపడమే, కానీ తాలింపు వేగే విధానంలోనే దద్దోజనం టేస్ట్ అంతా మారిపోతుంది అనమాట. సో తాలింపులో ఎప్పుడు ఏది వేయాలి, ఎంత వేయాలి అనేది తెలుసుకుంటూ ఈ రోజు అయితే వీడియోని చేసేసుకుందామా. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ వీడియోని స్టార్ట్ చేద్దాం. కానీ దానికన్నా ముందు మీరు మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వచ్చు కదా. మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మా వీడియో కనుక నచ్చింది అనుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. మా వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. నచ్చితే ఒక లైక్ కూడా చేయండి, ఓకేనా. మీరు విలువైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలపండి. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేనైతే రైస్ ముందుగానే కడిగి పెట్టేసుకున్నానండి. రైస్ అయితే ఉడుకుతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే కుక్కర్లో నేను మార్నింగ్ ఈ శనగలను అయితే నానబెట్టుకున్నాను అనమాట. ఈ శనగలను అయితే ఇప్పుడు ఈ కుక్కర్లో వేసేసి ఉడికించుకుందాం. వీటిని మీరు ఈవినింగ్ చేసుకునేలాగంటే మార్నింగ్ నానబెట్టుకోండి. మార్నింగే చేసుకునేలాగంటే ముందు రోజు నైట్ నానబెట్టేసుకుంటే మనకి చక్కగా నానుంటాయి అనమాట. సో వీటిని అయితే ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకొని అయితే ఉడికించేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి. మనకి శనగలు చప్పగా లేకుండా ఉండడం కోసం మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు వీటిని మనం మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే రానిద్దాం. ఇప్పుడు మనకి రైస్ ఉడుకుతుంది, శనగలు కూడా మనము విజిల్ పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు మనకి దద్దోజనానికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకుందాము. ముందుగా మనకి దద్దోజనానికి అల్లం ముక్కలు వేస్తే టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది అనమాట. సో సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ మనం రెడీ చేసి పెట్టుకుందాం, ఓకేనా. మనకి దద్దోజనం కోసం పచ్చిమిరపకాయలు, అల్లం అండ్ అలాగే కొత్తిమీర తీసుకున్నాండి. వీటిని ఇప్పుడు సన్నగా కట్ చేసుకుందాం. మనకి రైస్ కూడా మ్యాక్సిమం ఉడికిపోయిందండి. ఇక్కడ చూడండి, మనం రైస్ ఎప్పుడు కూడా ఇలా పట్టుకొని చూసుకుంటే ఇలా మెత్తగా అవ్వాలన్నమాట. కొంచెం దద్దోజనం కాబట్టి ఇంకొంచెం మెత్తగా వండుకుంటున్నాము. మామూలుగా కర్రీస్లోకి అయితే ఇంకొంచెం పలుగ్గానే ఉంచుకుంటాం అనమాట. మాకు ఇది అలవాటు. సో మేము రైస్ని ఇలాగే వండుకుంటాము. ఇప్పుడు దీన్ని వార్చేద్దామండి. ఇలా మూత పెట్టేసి కరెక్ట్గా మనకి ఈ బాండికి పట్టే ఫిట్గా ఉండే మూతనే తీసుకోవాలండి. ఇలా పెట్టుకొని ఇలా సన్నగా వార్చుకోవాలన్నమాట. కనపడుతుందా మీకు క్లియర్గా? ఇలా వార్చుకున్న రైస్ మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. ఇలా మెల్లిగా తింపేసుకొని సపోర్ట్ కోసం ఇలా గ్లాస్ కానీ ఇంకా లేకపోతే మనం కార్క్ అంటాం కదా, పట్టకర మనం వెసల్స్ తింపుకుంటాం, అలాంటిది కానీ ఇలా సపోర్ట్ పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసుకోండి. ఇప్పుడు మనం దద్దోజనానికి అల్లం, పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కట్ చేసుకున్నాం కదండి. వాటితో పాటు తాలింపుకి పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అలాగే జీడిపప్పు వీటన్నిటిని తాలింపులో వేసుకోవాలి. తర్వాత ఈ దానిమ్మకాయ గింజల్ని మనం దద్దోజనం తాలింపు పెట్టిన తర్వాత పైనుంచి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. దానిమ్మకాయ గింజలు కూడా అమ్మవారికి చాలా ఇష్టం. సో దానిమ్మ గింజలు కూడా మనం దద్దోజనం పైన అయితే వేద్దాము. మనం అన్నం వార్చుకొని 2 నిమిషాలు ఆల్రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడైతే మనం అన్నాన్ని అయితే తీసేసుకుందాము. ఇక్కడ అన్నాన్ని ఇట్లా ఒక చేత్తో పట్టుకొని ఇలా గ్లాస్ తీసి పక్కన పెట్టుకొని నిదానంగా తీసుకోండి, లేదంటే వేడికి చేయి కాలుతుంది అనమాట. సో ఇప్పుడు అన్నం తీయగానే ఎప్పుడైనా సరే మేమేం చేస్తామంటే ఇలా 2 మెతుకులు తీసుకొని ముందు అగ్నిదేవుడికి చూపిస్తాం అనమాట. ఇలా తీసి అగ్నిదేవుడికి ఇలా స్టవ్ మీద పెడతాము. ఒక్క నిమిషం అలా వేడి చూపిస్తే సరిపోతుందండి. అలా వేడిగా ఉంటే సరిపోతుంది అనమాట. ఏంటంటే లోపల కొంచెం తేమ ఏమన్నా ఉన్నా పోవటానికి అట్లాగా వేడి చూపిస్తాం అనమాట. అన్నం ఎప్పుడైనా సరే వార్చుకున్నప్పుడు ఇలా చూపించుకోవాలి. ఇప్పుడు ఈ అన్నంలో మనం పెరుగు, ఉప్పు అన్నీ వేసుకొని కలిపేసుకుందాం. ఫస్ట్ బౌల్ తీసుకొని ఇందులోకి మనకి ప్రసాదానికి ఎంత రైస్ కావాలనేది అందులో వేసేసుకోండి. ఇలా వేసుకున్నామా? ఇలా వేసుకున్న తర్వాత దద్దోజనానికి సరిపడా ఉప్పునైతే ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు పెరుగును కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట.
కొంచెం ఎక్కువ పెరిగే పడుతుందండి మనకి. ఖచ్చితంగా కొంచెం పెరుగు అనేది ఎక్కువగానే వేసుకోండి. లేకపోతే మనకి కొంచెం చల్లారేటప్పటికి ఏమవుతుందంటే ఈ రైస్ అంతా ఈ మజ్జిగని పీల్చేసి ఈ రైస్ అంతా ఈ పెరుగుని పీల్చేసి గట్టిగా పెడసలాగా అయిపోతుంది అనమాట. సో కొంచెం ఎక్కువగానే పెరుగుని వేసుకోండి. ఇలా చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట మనం. ఇప్పుడు తాలింపు కోసం మనం ఒక పాన్ అయితే పెట్టేసుకున్నామండి. కొద్దిగా ఆయిల్ని అయితే వేసుకోండి. మనకి పెరుగులోకి ఎక్కువ ఆయిల్ పట్టదండి, చూసుకొని వేసుకోండి. మనం తీసుకున్న క్వాంటిటీకి ఆయిల్ సరిపోతుందా లేదా అని. ఎక్కువ ఆయిల్ వేసుకోకండి, ఓకేనా. పల్లీలను అయితే వేసుకోండి. తాలింపుని ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకున్నట్టయితే మనకి దద్దోజనం తాలింపు చాలా బాగుంటుంది అనమాట. పల్లీని బాగా వేయించుకోండి. ఇప్పుడు అల్లం ముక్కలు కూడా వేసి వేయించేసుకోండి. ఇలాగా చక్రాల్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకుందాం. పచ్చిమిర్చి మనకి కొంచెం వేగి అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే పర్సనల్గా చాలా ఇష్టం. అందుకే నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకొని కొంచెం ఎర్రగా వేయించుకుంటాను అనమాట పచ్చిమిరపకాయలు. అందుకే నేను ఫస్టే పచ్చిమిరపకాయలు వేసేసాను. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, వీటిని కూడా ఫస్ట్ ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే ఇప్పుడు కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకుందాం. జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్ అండి. వేరుశెనగ గుళ్ళు జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్ అనమాట. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే బాగుంటుంది. జీడిపప్పు కూడా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే యాడ్ చేసుకుందాం. ఆవాలు జీలకర్ర మనకి కొంచెం చిటపటలాడాలన్నమాట. ఆవాలు జీలకర్ర వేగాక ఎండుమిర్చి అలాగే కరివేపాకును కూడా వేసుకోండి. కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం 1 నిమిషం ఆగిన తర్వాత ఈ తాలింపునంతా కూడా మనం ఇలా పెరుగులో యాడ్ చేసేసుకుందాం. ఇలా వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇవి వేసుకున్నాక లైట్గా కొత్తిమీర కూడా పైనుంచి వేసేసుకోండి. పైనుంచి వేసుకున్నా పర్లేదు, లేకపోతే తాలింపులో వేసుకున్నా మీకు టేస్ట్ బాగుంటుంది అనమాట. చూసారు కదా నేను ఇందాక ఎంత లూజ్గా కలిపాను. ఇప్పటికే మనకి చక్కగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిందనమాట. అందుకే కొంచెం లూజ్గా కలుపుకోవాలన్నమాట. దద్దోజనం పూర్తిగా అయిపోయింది కదండి. ఇప్పుడైతే శనగలు ఎంతవరకు వచ్చినాయి చూద్దాం. ప్రెషర్ పూర్తిగా పోయింది. శనగలు అనేవి మనకు చక్కగా ఉడికినాయండి. చూసారు కదా, ఇలా పట్టుకుంటే ఇలా అయితే మనకి శనగలు కరెక్ట్గా ఉన్నట్టు. మరీ మెత్తగా అయినా కూడా తాలింపు వేసినప్పుడు బాగోదన్నమాట. ఇప్పుడైతే మనం తాలింపు వేసేసుకుందాం శనగలకు కూడా. ఇప్పుడు వాటి కోసం ముందుగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అలాగే కరివేపాకు, మన శనగలను కూడా ఇందులో వేసేసుకోండి. మనం ఉప్పు ఆల్రెడీ శనగలు ఉడికేటప్పుడు వేసుకున్నాం కదా. సో ఇప్పుడు చాలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే కొద్దిగా కారం వేసుకోండి. కారం పట్టేలాగా వేపి తీసేసుకుంటే సరిపోతుందండి. జస్ట్ 1 మినిట్ అట్లా వేపేసుకుంటే సరిపోతుంది. మరి మనం తాలింపులు ఎక్కువ వేయించిన దగ్గర నుంచి మనకి ఏంటంటే శనగలు కొంచెం గట్టిగా అవుతాయి. ఇప్పుడు మన శనగలు కూడా రెడీ అయిపోయినాయండి. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను. చూసారు కదా ఇవాల్టి ప్రసాదం రెసిపీస్. ఇవి కూడా సింపుల్గా చేసుకునే ప్రసాదాలేనమాట. చాలా తక్కువ టైంలో అయిపోతాయి. మీకు ఎలా అనిపించింది? మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో ప్రసాదం వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్.